డ్రైవర్ లేని ఇంజన్, బోగీలు లేని ఇంజన్, ఇలా విమర్శల మధ్య ప్రజారాజ్యం రైలు ఇంజన్ తన ప్రయాణం మొదలుపెట్టింది. గమ్యం 294 సీట్లు, కోట్ అన్ కోట్ అల్లు అరవింద్. కానీ ఇంజన్ గుర్తు లేటుగా రావడంతో ఈ ప్రయాణాన్ని మరీ లేటుగా ఆరంభించిన చిరు ట్రూప్ కొంచెం ఇబ్బందుల మధ్య ప్రయాణం ప్రారంభించిందా? అవును, ఇంతకీ చిరంజీవి పరకాల వారి గురించి మాట్లాడలేదే? ప్రభాకర్ల వారికి అంత సీనే లేదని ఆయన అభిప్రాయమా? లేక అరవిందుల వారి ఇష్యూలో తలదూర్చడం ఎందుకని ఆలోచన? ఎవరైనా ఏ బండైనా ఆఖరికి రైలు, బస్సు, కారు, విమానం తమ ప్రయాణం సాఫీగా సాగాలని కోరుకుంటారు. చిరు కూడా తన ట్రైన్ జర్నీ పకడ్బందీగా ఉండాలనే ఆ ప్రసన్నాంజనేయుడిని రిక్వెస్ట్ చేసుకుని ఉంటారు కూడా. అందుకు అరవిందుల వారు చేసిన పూజలు ఎలాగో స్పెషల్ అట్రాక్షన్ కదా. రామ్ చరణ్ లాంటి ఐటమ్ సాంగ్స్ ఎలాగో ఉన్నాయి. ఇంకేం, జర్నీలో ఫుల్ ఎంటర్టైన్మెంట్. ఇష్టం లేని ప్యాసింజర్లకు జబర్దస్తీ ఎంటర్టైన్మెంట్ కూడా. ఇంతకీ పాటైపోయిన తర్వాత మళ్ళీ సినిమాలోకి వచ్చేయాలి కదా. ఎస్, ఇప్పుడు సీక్వెన్స్ లోకి వచ్చేద్దాం. రైలు కరెక్టే, కాకపోతే ఆలస్యంగా బయలుదేరింది. బోగీలు కరెక్టే, కాకపోతే ఎక్కిన కొంతమంది మధ్యలోనే దిగిపోయారు. ఇది మామూలేగా. కాబట్టి టీటీ ఆ టిక్కెట్లని వెయిటింగ్ లిస్ట్లో ఉన్న వాళ్ళకి అలాట్ చేసేస్తారు. మరి ఏమిటి సమస్య? ఇంజన్, అదే మన రైలు ఇంజన్. దాన్ని ఏ స్టేషన్ల మీదుగా నడిపి గమ్యం చేరాలన్న విషయంలో రూట్ మ్యాప్లోనే తేడాలని. యథావిధిగా సిగ్నల్స్ ఇవ్వకుండా రైలు ఆపి ప్రయాణికుల్ని అష్టకష్టాలు పెట్టే రైల్వే శాఖ నిర్వాహకుల తప్పులు కూడా ఇందులో ఉంటాయి. జస్ట్ లైక్ దట్. టేక్ ఇట్ ఈజీ.